అంటే సక్సెస్ కాలేడనా మీ దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి? 100% ఫెయిల్యూర్ అయినా చెప్తున్నా కదా. ఎవరికి న్యాయం చేసిండు? ఎందుకు ఫ్రీ బస్ ఇస్తే అది అమ్మాయిల లేడీస్ అందరికి న్యాయం చేసినట్ట ఆటో డ్రైవర్లు ఏడుస్తున్నారు. నిన్ను అడిగింది ఎవడు ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ ఎక్కడం వల్ల నేనే కొన్నిసార్లు ఆర్టీసీ బస్సు ఎక్కితే మొత్తం లేడీస్ తో నిండిపోయింది. నిలబడి వెనుక కూర్చుంటే వెనుక కూడా నిలబడితే వెనుక నుంచి మళ్ళీ ముందుకు దిగడానికి 15-20 నిమిషాలు పడుతుంది. మొత్తం కిక్కిరిసిపోతుంది. అంటే మొగోళ్ళు ఎవడు ఓట్లు వేయొద్దా మరి? ఈవెన్ ఆడోళ్ళకి కూడా రెస్పెక్ట్ లేదు. వాళ్ళు చేతెత్తిందట బస్ ఆపుతలేరట, బస్ ఊగుతుంది. ఇటు ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్కి ఇబ్బంది, ఎక్కిన మహిళలకు రెస్పెక్ట్ లేదు. మొగోళ్ళు డైరెక్ట్ ఆడోళ్ళని ముఖం పట్టి అంటారు, నువ్వు ₹1 కట్టకపోయినా నీకు సీట్ ఇస్తుర్రు, నేను బస్ టికెట్ తీసుకోవాలి, నేను నిలబడాలనా? అంటే ఉండద్దు అంటారా, తీసేయాలంటారా ఫ్రీ బస్? 100% వేస్ట్ అది. అసలు మనుషులు అనేటోడు పెట్టేటి పథకమేనా అది? అట్లా పెడతారా ఎవడన్నా? నీకు బస్సులే సరిపడా లేవు. కొంతమంది కూలీలు చేసుకునేటోళ్ళకి కూడా రోజు మిగులుతున్నట్టే కదా కూలీలకి. అదే అంటున్నా భయ్య, నువ్వు ఆ కూలీలు ఎవరిని ఐడెంటిఫై చేయి. ఐడెంటిఫై చేసి వాళ్ళకు బస్సు ఎక్కితే ఎన్ని అవుతాయి డబ్బులు? ఒక అప్ అండ్ డౌన్ కు 5,000, 3,000, 2,000 అయితే రోజు ఎక్కుతారు అనుకో, అవే 3,000 వాళ్ళ అకౌంట్లే కదా. ఓకే, అంటే ఈ రేషన్ కార్డు లెక్కన వాళ్ళకు ఒక కార్డు ఇచ్చేస్తే సరిపోతుంది, అందరికి న్యాయం జరిగినట్టు అవుతుంది. నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వు, లేదంటే నిత్యావసర సరుకులు ఉంటాయి, నిత్యావసర సరుకులు ఉంటాయి, ఏది ఉంటుంది వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటది కదా. బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే ఆ కండక్టర్ ఇచ్చే రెస్పెక్ట్, డ్రైవర్ ఇచ్చే రెస్పెక్ట్, తర్వాత పక్క ఉన్నోడు ఇచ్చే రెస్పెక్ట్. మొగోడే కూడా ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేడు. నువ్వు ఆధార్ కార్డు చూపెట్టి ఉత్తగానే కూర్చుంటున్నావు అని చెప్పి లేడీస్ కు రెస్పెక్ట్ లేదు. మొగోళ్ళు అబ్బాయిలు స్టూడెంట్స్ ఉంటారు కదా, అన్న మేము అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్, ఒక కాలేజ్ హాస్టల్ నుంచి కాలేజ్కి, రూమ్ నుంచి కాలేజీకి పోవాలి అంటే అబ్బాయిగా ఉట్టడమే పాపమా? ఇప్పుడు మీరు కూలీలు అంటే మళ్ళీ ఆడ కూలీల గురించే, మరి మగ కూలీలు ఏడ చచ్చిపోవాలంటా నేను. కూలీలు అంటే మగోళ్ళు లేరా? ఆడోళ్ళు అనేటోళ్ళు ఇంకా ఎక్కువ మంది రూరల్లో పొలం పనుల కూలీలకు పోతారు. వాళ్ళు ఎవరు బస్ ఎక్కి చేనులకు నాటేయడానికి పోరు నేను అనుకుంటున్నా. ఏదైనా ఉంటే అక్కడ తెలిసిన వాళ్ళు 2 వీలర్ మీద నడుచుకుంటూనే పోతారు, కానీ బస్ ఎక్కి కూలీ పనికి పోతారా? పోరు. సిటీలోనే ఎక్కువ అడ్డా కూలీలు ఉంటారు. అడ్డా కూలీలలో ఎక్కువ ఎవరు ఉంటారు? మొగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారా? మొగోళ్ళు ఉంటారు. మరి మొగోళ్ళకి ఫ్రీ లేదు కదా. ఫ్రీ ఉంటుందా లేదు ఇది ఇంకా సెకండ్. సరిపడా బస్సులు లేవు. సరిపడా బస్సులు లేనప్పుడు అలా కుక్కిన పేర్లు లెక్క చేసి, నేను ఇదంతా ఓన్లీగా చెప్పట్లేదు, నేను ఒక 3-4 సార్లు ఎక్కి నేను ఒక విక్టిమ్ గా చెప్తున్నా. నేను ఎంపీ ఎలక్షన్ లో రాష్ట్రం అంతా తిరిగినా కాబట్టి తిడుతున్నారు ప్రతి ఒక్కడు అంటున్నా.